హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పసుపు దొడ్డికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, పసుపు గడ్డి అనేది ఏ విధంగా లాగుతున్నారు మీకైతే దగ్గర నుండి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, పసుపు దొడ్డిని ఈ విధంగా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా క్లీన్ చేస్తేనే నీట్గా అయితే దిగుతాయి పసుపు. చూడండి, మా రైతు అన్నలు అయితే ఈ విధంగా క్లీన్ చేస్తున్నారు అనమాట. చిన్నది గడ్డి కూడా ఉండకూడదు, ఇంత మంచిగా నీట్గా చేస్తేనే ఫ్రెండ్స్. జొన్నలు ఫ్రెండ్స్, చూడండి అయితే జొన్న మొక్కలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయైతే మీకైతే చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా అక్కలు అయితే పని చేస్తున్నారు, చూపిస్తాను. చూడండి, ఇంత గడ్డి ఉంది ఫ్రెండ్స్. ఈ గడ్డిని అయితే క్లీన్ చేస్తున్నారు. చూడండి, మీకు ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు దగ్గర నుండి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఆ తువ్వుతున్నది అయితే గబ్బం అంటారు మా భాషని. మీ భాషని ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి, ఈ విధంగా తవ్వుతారు ఫ్రెండ్స్. చూడండి, తువ్విన తర్వాత గడ్డి అనేది చేతితో తీస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా గడ్డి అనేది మొత్తం తీస్తే నీట్గా అవుద్ది. ఈ విధంగా ఈ గడ్డి ఉంటే ఈ పసుపు అనేది బలదు కాబట్టి ఈ విధంగా తీస్తారు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, నా వీడియోలు మళ్ళీ కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.